ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. 2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే ఉమా గారు. నమస్తే అమ్మా. జూలై మాస ఫలితాలు కనుక మనం చూసుకుంటే ద్వాదశ రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ మాసంలో ఒక్కొక్క రాశి వారు ఏ ఏ జాగ్రత్తలు పాటించాలి? ముందుగా గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే గ్రహ సంచారాన్ని బట్టి 12 రాశుల వరకు అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? తప్పనిసరిగా అమ్మా, జూలై మాసంలో మనం తీసుకుంటే కనుక గ్రహ సంచారములన్నీ కూడా డీటెయిల్గా చూద్దామండి. ముందుగా జూలై 17వ తారీఖున రవిగ్రహ సంచారము మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోందండి. అయితే జూలై 18వ తారీఖు వరకు బుధుడు వక్రగతిలో ఉండి కరెక్ట్గా 18న మిథున రాశిలో బుధుడు వక్రగతిని పూర్తి చేసుకుని స్ట్రైట్ ఫార్వర్డ్గా అంటే రుజు మార్గంలోకి ఎంటర్ అవుతారనమాట. జూలై మొత్తము కూడా కుజగ్రహ సంచారము వృషభ రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుందండి. జూలై 4వ తారీఖున శుక్రగ్రహ సంచారము సింహ రాశిలోకి ప్రవేశిస్తుందమ్మా. ఇది కాకుండా దీర్ఘ సంచారిత గ్రహాలైనటువంటి 4 కూడా కర్కాటక రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని. సో వీళ్ళందరూ కూడా యథాస్థానంలో అక్కడక్కడే ఉన్నారండి. సో దీని ఆధారంగా జూలై మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూనే రెమెడీస్ అనేటువంటివి ఆచరించాలో మనం డీటెయిల్గా చూద్దామమ్మా. సో ముందుగా మేషరాశి వారికి కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు మగారు? తప్పనిసరిగా అండి, మేషరాశి వాళ్ళకి జూలై మాసంలో 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. లాభస్థానంలో రాహు కావచ్చు, 3వ స్థానంలో రవి 17వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నారు. పంచమంలో శుక్రగ్రహ సంచారం అనేటువంటిది చాలా బాగుందమ్మా. సో డీటెయిల్గా మనం తీసుకుంటే ఫస్ట్ అండ్ 8th లార్డ్ అయినటువంటి కుజుడు 2వ స్థానంలో సంచారం చేస్తున్నారండి. ఈ మాసం అంతా కూడా కుజుడు వృషభ రాశిలో ఉంటారు కాబట్టి సో దీనివల్ల ఫ్రీక్వెంట్ హెడ్ఏక్స్ కానీ లేకపోతే బ్లడ్ లేకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు, బ్లడ్కి సంబంధించిన సమస్యలు, ఫ్రీక్వెంట్ ఫీవర్స్ కావచ్చు, నీరసము, బాడీ వీక్ అవ్వడం ఇలాంటివి ఎక్కువగా కనబడే అవకాశం ఉంటుందమ్మా. సో వాటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 2nd అండ్ 7th లార్డ్ అయినటువంటి శుక్రుడు పంచమంలో యోగదాయకంగా ఉన్నారు. సో దీని అర్థం ఏంటి అంటే అనుకున్న సమయానికి అనుకున్న స్థాయిలో డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు అనేటువంటివి ఈ మాసంలో పెద్దగా ఏవి చూడరు. డెఫినెట్గా ఆర్థికంగా ఎదుగుతారు. లాస్ట్ మినిట్ వరకు వస్తాయా రావా అనే టెన్షన్ ఉండవచ్చు, ఎందుకంటే శుక్ర కేతువుల కలయిక కాబట్టి టెన్షన్ ఉండొచ్చు. కానీ డెఫినెట్గా డబ్బులు రావాల్సినవన్నీ కూడా చేతికి అందే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇదే కాకుండా వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలు, వ్యాపారాది ప్రయత్నాలు అన్నీ కూడా ఆలస్యమైన కేతు వల్ల తప్పనిసరిగా అన్నీ కూడా చేతికి అందే అవకాశం, అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లే అవకాశాలే కనబడుతూ ఉన్నాయి. 3rd అండ్ 6th లార్డ్ అయినటువంటి బుధుడు 3వ స్థానంలో 18వ తారీఖు వరకు వక్రగతి, ఆ తర్వాత రుజుమార్గంలో ఉంటారు. సో ఈ బంధువులు, మిత్రులు, లేకపోతే కొలీగ్స్, కజిన్స్, మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చిన్న చిన్న విభేదాలు అనేటువంటివి తలెత్తుతాయి. కానీ ఓవరాల్గా అది కూడా పెద్దగా దోషమేవి కాదు, మినిమల్ ప్రాబ్లమ్సే ఉంటాయి. చతుర్థాధిపతి అయిన చంద్రుడు బాగానే ఉన్నారు, వెల్ అండ్ గుడ్ అండి. పంచమాధిపతి సంతానకారకుడు, తర్వాత ప్రేమకి కారణము, తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కి కారణమైనటువంటి రవి 17వ తారీఖు వరకు మాత్రమే మీకు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నారు. 17వ తారీఖు దాటిన తర్వాత రవి బలము అనేటువంటిది లేదు కాబట్టి సంతాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళు, సంతానం కోసం, మీ పిల్లల కోసం ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు, ఆ పిల్లల యొక్క భవిష్యత్తు, విద్య, ఆరోగ్యం పట్ల ఏదైనా ఒక కన్సర్న్స్ అనేటువంటి ఉన్నాయనుకునేటువంటి వాళ్ళకి 17వ తారీఖు వరకు చాలా పాజిటివ్గా కనబడుతుందండి. 17వ తారీఖు దాటిన తర్వాత కొద్దిగా యావరేజ్గా ఉంటుంది. శుక్రుడు ఉన్నా సరే కొద్దిగా యావరేజ్గా కనబడుతుంది. పంచమంలో శుక్రకేతుల యొక్క సంయోగం వల్ల ఈ పిల్లలకి సంబంధించిన విషయంలో మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, ఒడిదుడుకులు మాత్రము తప్పనిసరిగా కలుగుతాయమ్మా. అంటే మీరు బాగా గమనిస్తే పిల్లలకి సంబంధించిన విషయంలో 17 దాకా చాలా బాగుంది, పనులన్నీ పూర్తవుతాయి. 17 తర్వాత యావరేజ్గా ఉంది. బట్ ఓవరాల్గా నెల మొత్తము కూడా టెన్షన్స్ అనేటువంటివి, బాధ్యతలు లాంటివి ఎక్కువగా ఉంటాయి ఈ మాసంలో. అయితే మనం డీటెయిల్గా చూసుకుంటే 9th అండ్ 12th లార్డ్ అయినటువంటి గురుడు 4వ స్థానంలో ఉన్నారు కాబట్టి ఏదైనా ఇళ్ళు, స్థలాలు, పొలాలు, వాహనము ఇలాంటివి కొనుగోలు చేసే అవకాశము మేషరాశి వాళ్ళకి స్పష్టంగా కనబడుతోంది ఈ మాసంలో చెప్పుకోవచ్చండి. ఏదైనా రిజిస్ట్రేషన్స్ కానీ, ల్యాండ్ పరమైన సమస్యలు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, క్రీడాకారులు కానీ ఉంటే యావరేజ్గా కనబడుతోందండి, బాగుంది. కుజగ్రహ సంచారం యావరేజ్గా ఉంది. అయితే ముఖ్యంగా లాభంలో ఉన్నటువంటి రాహు కావచ్చు, 12వ స్థానంలో ఉన్నటువంటి శని కావచ్చు, లాభంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వల్ల తప్పనిసరిగా
ధన ఆదాయము అనేటువంటిది చేతికి అందే అవకాశాలు కనబడతాయి. 12వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం వల్ల వృధా ఖర్చులు, డబ్బులన్నీ కూడా వృధాగా ఖర్చు పెట్టే అవకాశాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి. సో చాలా చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్తో చిన్న చిన్న గొడవలు కానీ విభేదాలు కానీ తలెత్తితే కోపాన్ని కంట్రోల్ చేసుకుని మీరే ముందుగా కాంప్రమైజ్ అవ్వడమో తగ్గడమో మనశ్శాంతికి దారితీస్తుంది. అయితే 2వ స్థానంలో ఉన్నటువంటి కుజగ్రహ సంచారము అధికమైన ఖర్చులు పెట్టడంతో చిన్న చిన్న అప్పుల విషయంలో ఇబ్బందులు కనబడతాయి. అష్టమాధిపతి కూడా కుజుడు కాబట్టి. సంతానం విషయంలో మనం చెప్పుకున్నాం వెళ్ళనుకుంటే తల్లికి సంబంధించిన విషయంలో కానీ కుటుంబ సభ్యుల వల్ల మీరు కొద్దిగా సఫర్ అవ్వడం కానీ ఈ మాసంలో గోచరిస్తుంది. సో ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి 3 గ్రహాలు దివ్యంగా ఉన్నాయండి. ఈ మాసంలో బుధ కుజ ఈ 2 గ్రహాలు కూడా అనుకూలంగా లేవు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేదా అభిషేకము ఈ మాసంలో తప్పనిసరిగా చేయాలి. దానివల్ల అనారోగ్యము కానీ రుణబాధలు కానీ కోపము కానీ లేకుండా బంధుమిత్ర పరివారముతో ఏ గొడవలు కూడా తలెత్తకుండా మనశ్శాంతి అనేటువంటిది తప్పనిసరిగా దొరుకుతుందండి. మీరు చెప్పినట్టుగానే 2 గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా లేవు కాబట్టి జన్మ జాతక రీత్యా మీరు గోచర రీత్యా చెప్తూ ఉన్నారు. కొంతమందికి జన్మ జాతకంలో కనుక బాగుంటే కలిసి వచ్చే అంశాలు కూడా ఉంటాయని చెప్తూ ఉంటారు. ఎవరైనా సరే పర్సనల్గా మీ దాకా వచ్చి జన్మ జాతకాన్ని చూపించుకోవాలనుకున్నా, ఏమైనా పూజలు చేయించుకోవాలనుకున్నా మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఉమా గారు? తప్పనిసరిగా అండి, మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని స్టార్ట్ అయింది అని చెప్పి, గురుబలం అనేటువంటిది సరిగ్గా లేదు అని చెప్పి, ఈ మాస ఫలితాల్లోనైనా ఎక్కడైనా ఏదైనా బలం దొరుకుతుందేమో, దానివల్లనైనా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఆర్థికంగా అభివృద్ధి చెందుతామేమో అనేటువంటి ఆశతో చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీ వ్యక్తిగత జాతకం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ మీ జన్మలగ్నము కానీ దశ అంతర్దశలు కానీ చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ నడిచేటువంటి దశ అంతర్దశలు బాగుంటే ఇక్కడ ఏ యోగము మీకు అనుకూలించకపోయినా అక్కడ ఉండేటువంటి యోగం వల్ల తప్పనిసరిగా మీరు అనుకున్న గమ్యాన్ని సాధిస్తారు. లేదా అక్కడ కూడా బాగాలేదు అనుకోండి, తప్పనిసరిగా కష్టములు అనేటువంటివి కనబడతాయి. కావాలంటే చూడండి, బాగున్నటువంటి రాశికి కూడా కింద కమెంట్స్లో చాలామంది ఏదో బాగుందంటున్నారు కానీ మా లైఫ్లో ఏమీ లేదండి, ఎందుకు అలా అంటే తప్పనిసరిగా వ్యక్తిగత జాతకంలో ఉండేటువంటి దోష ప్రభావం చేత అలాంటివి కనబడుతూ ఉంటాయి. సో వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవాలనుకుంటే తప్పనిసరిగా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. తప్పకుండా ఉమా గారు. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.